యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. జీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈ రోజు నువ్వు క్షమించబడడానికి, ఈ రోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. ఉందునని వాగ్దానము చేసిన దేవుడు నేటి దినమందు అదృశ్యులై మన మధ్యలో ఉన్న ఆ మహాగణమైన దేవునికి ఇప్పుడును ఎల్లప్పుడూను యుగయుగములు ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘముతో మాట్లాడుతారు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని అన్నారు. ఇక్కడ నిలబడింది సేవకులే గాని మాట్లాడేది మాత్రము దేవుడే. వాక్యం ఒకటే, ప్రకటన గ్రంథం ఒకటే మాట తెలియజేస్తుంది. ఏంటి ఆ మాట అంటే, అన్యాయము చేయువాడు అన్యాయమే చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండనిమ్ము. అంటే చెబితే మారకపోయినప్పుడు, వారి జీవితాన్ని మార్చుకోకున్నప్పుడు వారు ఏ స్థానములో ఉంటారో అదే స్థానములో ఉండని, వారు ఏ స్థితిలో ఉంటారో అదే స్థితిలో ఉండని, వారు ఏ జీవితాన్ని కలిగి ఉంటారో అదే జీవితాన్ని కలిగి ఉండని. నేను వస్తాను, నేను వచ్చి వారికి ఏం చేస్తాను గట్టి చెప్పాలి. వాని వాని క్రియల చొప్పున జీతము ప్రతివానికి నేను ఇచ్చుట, ఇవ్వడానికి జీతం నా దగ్గర ఉన్నది. అంటే ప్రకటన గ్రంథం చివరి స్టేట్మెంట్ 22:11, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. అంటే చివరి స్టేట్మెంట్. అయ్యా, వారు ఇలాగున్నారు, వీరు ఇలాగున్నారు, వారు మారలేదు, వీరు మారలేదు, ఇలాగున్నారు అలాగున్నారు, నెత్తి నోరు కొట్టుకోవలసిన అవసరం లేదు. చివరి స్టేట్మెంట్. ఒకవేళ నీవు పరిశుద్ధుడుగా ఉంటే ఆ పరిశుద్ధత స్థితిలోనే ఉండు, నీతిగా ఉంటే నీతి కలిగిన స్థితిలోనే ఉండు, భక్తి కలిగిన స్థితిలో ఉంటే ఆ భక్తి కలిగిన స్థితిలోనే నువ్వు ఉండు. లేదు నేను మార్చుకుంటాను, నీతిలో నుంచి అనీతిలోకి వెళ్తానంటే దానికి ఎవరు ఏం చేయలేరు. బైబిల్లో ఒక మాట రాయబడింది, నీ ముందు జీవ మార్గం ఉంది, నీ ముందు జీవముంది, శాపము ఉంది. నీవు దేంట్లోనే ప్రవేశించవచ్చు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంది, జ్ఞానము లేదు అని ఎవ్వరికి చెప్పడానికి వీలు లేదు. అందరికీ జ్ఞానము ఉంది. గనుక దేవుని పిల్లలారా, దేవుని సన్నిధి అనేది చాలా అద్భుతమైనది. ప్రపంచంలో ఎక్కడ అంత సంతోషం దొరకదు. భక్తులు అంటారు, దావీదు చక్కటి మాట మాట్లాడతాడు. 68వ కీర్తన 3వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నీతిమంతులు సంతోషించుదురు గాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక, వారు మహాదానందము పొందుదురు గాక. చాలు, అద్భుతమైన మాట. నీతిమంతులు సంతోషించుదురు గాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక.
వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహాదానందం అంటే మహానందం పొందుదురుగాక. దీనికంటే మించిన సంతోషము ఎక్కడ మనకు దొరకదు, కేవలం దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. ఈ మాటలన్నీ మీకు ముందుగా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, నీ వస్తున్న ఆ సన్నిధి విలువ నీకు అర్థం కాకపోతే ఏ రోజు నువ్వు ఈ యొక్క ఉల్లాసమైనటువంటి ఉల్లాస జీవితాన్ని, సంతోష జీవితాన్ని, మహానందమును ఏ రోజు నువ్వేం చేయలేవు, పొందుకోలేవు. విలువ తెలియదు కాబట్టి అలా వచ్చి అలా వెళ్ళిపోయేవారు చాలా మంది ఉంటారు. గనుక అలాంటి స్థితిలో ఉండొద్దు అని మీ అందరికి కూడా దేవుని సేవకునిగా తెలియజేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లలారా, మీరందరూ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ప్రతి సంగతిని జాగ్రత్తగా వినాలి. ఈ రోజుల్లో మానవుడు ఎన్నో శ్రమలను కలిగి ఉన్నాడు, ఎన్నో బాధలను కలిగి ఉన్నాడు, ఎన్నో కష్టాలు కలిగి ఉన్నాడు, ఎంతో వేదన కలిగి ఉన్నాడు, ఎంతో రోదన కలిగి ఉన్నాడు, ఎన్నో విపరీతమైన శ్రమలను మనిషి కలిగి ఉన్నాడు. ఆ శ్రమల్లో ఉన్న వ్యక్తి, బాధలతో ఉన్న వ్యక్తి ఒకవేళ తనకున్న సమస్యను మనుషులతో చెప్పుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు. ఒక ఆమె వారి కుటుంబంలో భర్త తాగి ఆస్తినంతటిని పాడు చేశాడు. పాడు చేసిన కాలంలో నా భర్త ఇలాగ చేశాడని వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్లకు, ఇరుగు వారికి, పొరుగు వారికి అందరికి చెబుతూనే ఉంది, నా భర్త ఇలాంటి వాడు, నా భర్త ఇలాంటి వాడు, నా భర్త ఇలాంటి వాడు అని. చాలా మంది అనుకుంటారు, అమ్మయ్యా నాకున్న బాధంతా ఒకరితో చెప్పాను, నా సమస్య అంతా పోయింది ఇంకా అనుకుంటారు. నా సమస్య అంతా పోయింది, ఒకరితో చెప్పుకుంటే పెద్దలు అంటారు కదా, ఒకరితో చెప్పుకుంటే భారం దిగిపోతుంది అని పెద్దలు చెప్తారు కదా అన్నట్లుగా చాలా మంది ఒక సమస్యను అనేక విధాలుగా అనేక మందికి చెబుతూ ఉన్నప్పుడు ఇంకా నా భారం దిగిపోయింది, నాకున్న సమస్య పోయింది అని చెప్పి అక్కడికి ముగించేసుకుంటారు. మరికొందరు ఏం చేస్తారంటే, మరికొందరు మనుషులతో మాట్లాడతారు, లేకపోతే మరికొందరు స్నేహితులతో మాట్లాడతారు. అంటే రకరకాలుగా మనుషులతో తనకున్న సమస్యను పంచుకోవడానికి మనుషులతో మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారు కూడా కొన్ని సందర్భాల్లో విసుక్కుంటారు. ఏంటి ఈమె నోరు తెరిచింది అనంటే, ఏంటి ఈ వ్యక్తి నోరు తెరిచాడు అనంటే అస్తమానం ఏదో ఒకటి చెప్పేస్తానే ఉంటది, వినలేక చెవులు పగిలిపోతున్నాయి అని అంటారు. సాధారణంగా మనిషి తన జీవిత కాలంలో తనకు అన్యాయం జరిగితే తను కేసు పెట్టడానికి స్టేషన్కి వెళ్తాడు, అక్కడ న్యాయం జరగకపోతే కోర్టుకి వెళ్తాడు. ఇలా తిరుగుతూనే డబ్బులు ఖర్చు పెట్టుకుంటూనే మనిషి జీవిస్తూ ఉంటారు. మనకి ఏదైనా అన్యాయం జరిగితే, గొడవ జరిగితే ఏం చేస్తారు అనంటే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. ఇలా జరిగింది, ఇలాగ నా మీద చేశారు, ఇలా చేశారు అని చెప్పి కంప్లైంట్ ఇస్తారు. అంటే మన సమస్య అంతా చెప్పుకుంటాం. అక్కడున్న వాళ్ళు కూడా మనం ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చామో వాళ్ళు కూడా వచ్చి చెప్తారు, వారు కల్పించి చెప్తారు, కేసు పెట్టిన వారు కల్పించి చెప్తారు. అంటే కేసు బలము కావాలని, శిక్ష పడాలని ఏం చేస్తారంటే ఇరు వర్గాలైన వారు అక్కడ న్యాయం జరుగుతున్నప్పుడు, అక్కడ ఒక యుద్ధము జరుగుతున్నప్పుడు, మాటల యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ న్యాయము, ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో తెలియనంత భయంకరమైన పరిస్థితి జరుగుతుంది. దేవుని పిల్లలారా,
మీ అందరికీ చెప్పే మాట, ఈరోజు వాక్యాన్ని వింటున్న నీ జీవిత కాలంలో నీకు శ్రమ వస్తే మనుషుల ద్వారా శ్రమ వస్తే, ఒకవేళ అనారోగ్యాన్ని బట్టి నీ యొక్క శరీరానికి బలహీనత కలిగితే, లేకపోతే మానసికమైనటువంటి శ్రమలు, బాధలు, రోగాలు ఇవన్నీ వస్తే, విపరీతమైనటువంటి భయంకరమైన శ్రమలు నీ జీవితంలో ప్రాప్తిస్తే, అలాగే సైతాను చేసే దాడి, దయ్యాలు చేసేటువంటి దాడి, మనుషులను పీడించే దయ్యాలు చేసే దాడిలో నీ జీవితం కృంగిపోతూ మరణ అంచెల్లోకి వెళ్ళిపోతే, నీవు ఎవరితో చెప్పుకోవాలి నీ కష్టం? చాలా సందర్భాలు అంటారు, నీ దిక్కున్న చోట చెప్పుకోవాలంటారు. దేవుని పిల్లలారా, నీ దిక్కున్న చోట చెప్పుకో, ఎవడు అడ్డొస్తాడో నీకు చూస్తాం అని రకరకాలుగా మనుషులు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈరోజు మీ అందరికీ చెప్పే మాట, నీ జీవితంలో నీ కన్నీటిని, నీ యొక్క బాధను ఇతరులకు చెప్పి ఏడ్చి ఎన్నో విధాలుగా నువ్వు చెప్పుకున్నావు, ఎన్నో విధాలుగా మనుషులకు చెప్పుకున్నావు, నువ్వు కన్నీళ్లు గాడ్చావు, ఏడ్చావు, బాధపడ్డావు. కానీ నువ్వెంత ఏడ్చినా, నువ్వెంత కన్నీరు గాడ్చినా, ఎంత చెప్పుకున్నా, నీ కుటుంబం బయట, నీ వీధిలో, నీ ఊర్లో నీ యొక్క కుటుంబాన్ని రచ్చగీడ్చావు, కానీ చెప్పుకోవడాన్ని బట్టి ఎంత మాత్రమో నీ కుటుంబాన్ని నువ్వేం చేయలేకపోయావు, కట్టుకోలేకపోయావు. అయితే దేవుని పిల్లలారా, ఎవరు మనిషి జీవితంలో ఇంకా నాకు చెప్పేవారు అంటే, నేను చెప్పుకునేవారు నాకెవరు లేరు, నా బాధను అర్థం చేసుకునేవారు ఎవరు లేరు, నేను చెప్పేవి వినేవారు ఎవరు లేరు అనే చివరి యొక్క దశలోకి మనుషులు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన దేవుని పిల్లలారా, అలాంటి స్థితిలో ఒకవేళ నీవుంటే, నీ సమస్యను, నీ యొక్క కన్నీటిని, నీకున్న బాధను చెప్పుకోవడానికి నీకు ఒక మంచి స్థలం ఉంది. ఆ స్థలం దేవుని యొక్క మందిరం. దేవుని యొక్క మందిరం. ఈ మందిరములో నీవు దేవునితో చెప్పుకోవడానికి, నీ యొక్క సమస్య చెప్పుకోవడానికి దేవుని సన్నిధి అనేది ఒకటి ఈ భూలోకములో మనకు కట్టబడింది. అయితే దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మన ప్రార్థనలు వినేది ఎవరు? పాస్టర్ గారా, లేకపోతే పాస్టమ్మ గారా, లేకపోతే పక్క వాళ్ళ? ఎవరి మన ప్రార్థన వినేది అనంటే, ఈరోజు మనిషి ఒక సత్యాన్ని గ్రహించాలి. ఎందుకనంటే, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఈ స్టోర్ అంతా ఎందుకు చెప్పడం జరిగింది అనంటే, ఇన్నాళ్ళు నీవు ఎవరితో చెప్పుకున్నావో, నీ బాధ ఎవరితో, నీ కష్టాన్ని ఎవరితో చెప్పుకున్నావో తెలియదు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడు. అందుకే కీర్తన 65వ కీర్తన 2వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, ప్రార్థన ఆలకించే దేవుడు. చెప్పండి, ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. దేవునితో మాట్లాడుట ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యం. ప్రార్థన 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 అనగా దేవునితో మాట్లాడుట. ఏ దేవుడు ఆయన? ఒకవేళ మనము ప్రార్థన చేస్తే ఆయన వింటాడా? మన కష్టాన్ని చెప్పుకుంటే ఆయన వింటాడా? ఒకవేళ మన స్థితిగతులు ఆయనకేమైనా అర్థమవుతాయా? ఒకవేళ ఆయన ఏమైనా చూడగలిగిన వాడా?
ఆయన ఏమైనా చేయగలిగిన వాడా? ఆయన అసలు ఎలాంటి వాడు? అసలు ప్రార్థన ఆలకించేటువంటి దావీదు భక్తులు చెబుతున్నారు, ప్రార్థన ఆలకించేటువంటి వాడు అంటే ప్రార్థన ఆలకించే దేవుడు. అయితే మన దేవుడు ఎలాంటి వాడు అనంటే ప్రార్థన ఆలకిస్తాడు. ఎలా ఆలకిస్తాడంటే ఆయనకు చెవులున్నాయి. ఆయనకేమున్నాయి? చెవులున్నాయి. వినే చెవులున్నాయి, చూచే కనులున్నాయి, మాట్లాడే నోరుంది, చాపే చేతులున్నాయి, నడిచే కాళ్ళున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు పేరుంది, జీవము గల దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. జీవము గల దేవుడు. దేవుని పిల్లలారా, ఆయన జీవము గల దేవుడు అంటే ప్రార్థన ఆలకించే దేవుడు. అసలు ప్రార్థన అనబడే మాట ఏంటి అనంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ప్రార్థన ఆలకించేవాడు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన భూమి ఆకాశాలను సృజించిన వాడు. భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉండేటువంటి వారు. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. నోటి మాట చేత ఈ ఆకాశాన్ని కలగజేసిన వారు, నోటి మాట చేత భూమిని కలగజేసిన వారు, నోటి మాట చేత నక్షత్రములను కలగజేసిన వారు, నోటి మాట చేత ఆయన సూర్యుడిని కలగజేసిన వాడు, నోటి మాట చేత ఆయన చంద్రుడిని కలగజేసిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే నోటి చేత పంచభూతములను కలగజేసిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన సర్వాంతర్యామి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన సజీవుడైన వారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన మహాభీకరుడైనటువంటి దేవుడు. ఒక్క మాట చెప్పాలంటే భూమి అంతటా సంచరించేటువంటి గొప్ప మహాదేవుడు ఆయన. మహాదేవుడు. దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు, దేవుని సన్నిధిలో కూర్చున్న నీవే, నీ అందరికీ చెప్పే మాట, మన దేవుడు ఎలాంటి వారంటే ఆయన చాలా గొప్పవాడు. కానీ ఆయనతో మాట్లాడే సమయంలో మనము చాలా 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 జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయనతో ఏమైనా చెప్పుకుంటున్నప్పుడు మనం జాగ్రత్తగా చెప్పుకోవాలి. మనకు ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులకు ఏం చేయడానికి రావట్లేదంటే ప్రార్థించేకి రావట్లేదు, మాట్లాడేకి రావట్లేదు, దేవునితో మాట్లాడే పద్ధతి తెలీదు. అంటే దేవునితో ఎలా మాట్లాడాలో తెలీదు, దేవునితో ఎలాగా మాట్లాడితే ఆయన మన ప్రార్థన వింటాడో తెలీదు. అందుకే ఈ రోజుల్లో చాలా మంది ఎలాంటి వారిగా తయారైపోయారంటే వారు కూర్చొని ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. చెప్పులు కూడా విడవకుండా ప్రార్థన చేసేవారు ఉన్నారు. ప్రార్థన అంటే కనీసము లేచి నిలబడి కూడా చేతులు జోడించకుండా ఉండేటువంటి వారు. బలహీనులైతే ప్రాబ్లం లేదు, ముసలి వాళ్ళైతే ప్రాబ్లం లేదు, కూర్చోవచ్చు. కానీ ఈ రోజుల్లో యవనస్తులు కూడా పెద్దవారు కూడా ఏం చేస్తున్నారంటే సరిగ్గా వారు దేవుని సన్నిధిలో మాట్లాడట్లేదు. ఒక మాట చెప్పాలంటే దేవుని పిల్లలారా, మీ ఇంటికి ఎమ్మెల్యే గారు వస్తే కుర్చీలోనే కూర్చొని సెకండ్ ఇస్తావా? ఇవ్వరు. ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే అమ్మో మా ఇంటికి ఎమ్మెల్యే గారు వస్తున్నారని చెప్పి దారిలో కాపలా కాస్తాం. ఎప్పుడు వస్తాడు, ఎక్కడ వస్తున్నాడు, ఎక్కడ దాకా వచ్చాడు, దండలు తీసుకొని రెడీగా ఉంటాం. ఒక ఎమ్మెల్యే గారిని గౌరవిస్తాం, ఒక కలెక్టర్ గారిని గౌరవిస్తాం, ఒక పోలీసు వారిని గౌరవిస్తాం. గౌరవించాలి, అది మంచిదే. కానీ మీ అందరికి చెప్పే మాట ఏంటంటే అందరికంటే గొప్పవాడు, అధికారుల కంటే అధికారి అయిన దేవుడు గొప్పవాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనుషుల దగ్గర మనము తగ్గించుకొని బ్రతుకుతాం. మనుషుల దగ్గర గొప్ప వాళ్ళు అనిపించుకోవడానికి తగ్గించుకొని నడుము వంచి వారి దగ్గర నటన చేస్తాం.
నటన అక్కడికి చెల్లుతుంది, మనిషి దగ్గర నటన చెల్లుతుంది, కానీ దేవుని దగ్గర నటన చెల్లదు. దేవుని దగ్గర వేషాలు వేయకూడదు, దేవుని దగ్గర ఆటలు ఆడకూడదు, దేవుని దగ్గర మనము ఎలాంటి వారిగా ఉండకూడదంటే భక్తిహీనత కలిగిన వారిగా, నటన చేసే వారిగా ఉండకూడదు. ఎందుకనంటే ఆయన చూస్తూ ఉన్నాడు, నీ స్థితిగతులను ఆయన వింటూ ఉన్నాడు, ఆయన అన్నిటిని చూస్తూ ఉన్నాడు. అందుకే దేవునితో మాట్లాడాలి, బాగా దేవునితో ప్రజలు మాట్లాడారు. ఒక మాటలో చెప్పాలంటే దేవునితో మాట్లాడడానికి 40 దినాలు ఉపవాసం ఉన్న భక్తులైన వారు ఉన్నారు. ఆకలి అన్నిటిని నీరు ఆకలిని మొత్తం అన్నిటిని పక్కకు పెట్టేసి దేవునికి దర్శనం కొరకు ఏం చేశారనంటే వారు భయంకరంగా శరీరాన్ని నలగొట్టుకొని దేవుని చూడడానికి, ఆయన స్వరాన్ని వినడానికి వారు ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేశారు. మనం చూస్తాం దేవుని పిల్లలారా, హిమాలయ పర్వతాల్లో ఋషులైన వారు ఏం చేస్తున్నారంటే తపస్సు చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే దేవదర్శనము చేసుకోవాలని, ఆ నిజమైన దేవుని యొక్క స్వరూపాన్ని చూడాలని, ఆ నిజమైనటువంటి దేవుని యొక్క స్వరాన్ని వినాలని వారు ఏం చేస్తున్నారంటే తపస్సు చేస్తూ ఉన్నారు. హిమాలయ పర్వతాల్లోనూ భయంకరమైనటువంటి చల్లటి మంచులోను అలాంటి స్థితిలో కూడా వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థనలు చేస్తా ఉన్నారు. కానీ ఈరోజు మనిషికి ఏమైపోయిందంటే ప్రార్థన అనగానే కూర్చొని నెత్తి గోక్కుంటా, లేకపోతే ప్రార్థన అనగానే కళ్ళు తెరుచుకొని సెల్లులో చాటింగ్ చేసుకుంటూ ఇష్టానుసారం అయిపోయింది. అందుకే ఈ రోజుల్లో ప్రజలు చేస్తున్న ప్రార్థనలు ఆయన సన్నిధికి వెళ్ళట్లేదు. కానీ ఈ వాక్యంలో భక్తుడు అంటున్నాడు, ప్రార్థన ఆలకించేవాడా, సర్వ శరీరులు నీ దగ్గరికి వస్తారు. ఈ భూమి మీద సర్వ శరీరులైన వారు యేసు ప్రభు దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఆయన పాపాన్ని మాన్పివేసేవాడు, ఆయన భయంకరమైనటువంటి నరకములో నుంచి తప్పించేవాడు, వ్యాధులలో నుండి తప్పించేవాడు, భయంకరమైన దయ్యాల నుండి తప్పించేవాడు, భయంకరమైన కష్టాల్లో నుంచి తప్పించేవాడు, అవమానముల నుంచి తప్పించేవాడు. ఆయన ఎలాంటి వారంటే ఒక మాటలో చెప్పాలంటే శాంతిని ఆయన మానవ జాతికి అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడు. అందుకే ఆయన ఎక్కడుంటే అక్కడికి ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తారు. 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని దివ్య లక్షణములు కలిగిన దేవాది దేవుని వైపు చూస్తూ, ప్రభా ప్రార్థన ఆలకించుమట, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేతరు. యెహోవా దేవా, నీవే మా భారములన్నిటిని భరించితివి నాయనా అని దావీదు భక్తులు కొంతమంది వెనక భాగంలో అందరూ మోకరించి వారి వైపు చూద్దాం. ఎవ్వరు కూర్చుని ఉండొద్దు, అందరూ మోకరిందాము, ప్రభువును చూద్దాం, జ్ఞాపకం చేసుకుంటూ అడుగుదాం. ప్రభునయ్యా, మా ప్రార్థనలన్నీ మీరు ఆలోకించండి నాయన చెప్తాం ప్రభుతో. ఎన్ని రోజులుగా నా ప్రార్థనలు మీ సన్నిధికి చేరలేదేమో ప్రభువా, నా విన్నపము నీ సన్నిధికి చేరలేదేమో ప్రభువా. అందుకే ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నా ప్రార్థనకు జవాబు రాలేదు నాయనా. ఎన్నిసార్లు నీ సన్నిధిలో వేడుకున్నా నా ప్రార్థనకు జవాబు రాలేదేమో ప్రభువా. సరి అయిన ప్రార్థన క్రమము, సరైన ప్రార్థన విజ్ఞాపన, సరైన విన్నపము నీ సన్నిధిలో చేయలేకపోయానేమో ప్రభువా. నా ప్రార్థనలో లోపముందేమో, నేను అడగడములో లోపముందేమో, నీకు మొరపెట్టడములో లోపముందేమో ప్రభువా. అందుకే నా ప్రార్థన నీ సన్నిధికి చేరలేదు నాయనా. ఈరోజు మీరు మాట్లాడారు తండ్రి, ప్రార్థన ఆలకించేవాడని, ప్రార్థన విని కార్యము చేయువాడని, ప్రార్థన విని అపవాది కోరలు విరగొట్టువాడవని, ప్రార్థన విని విజయమునిచ్చువాడవని. స్తోత్రము ప్రభువా. నా ప్రార్థన విని నా పట్ల కార్యము జరిగించు నాయనా. అందరం అడుగుదాము, మౌనంగా ఉండొద్దు, ప్రభువును చూస్తూ చెబుతాం ప్రభుతో. ప్రార్థన వలనే సమస్తము సాధ్యమని, ప్రార్థనతోనే సమస్తమును చేయించగలము.
కన్నీటి ప్రార్థన లేదేమో, విసుక్కుంటూ ప్రార్థన చేస్తావేమో, అపనమ్మకముతో ప్రార్థన చేస్తావేమో, అవిధేయతతో ప్రార్థన చేస్తావేమో, జరుగుతుందో జరగదో అనుకుంటూ ప్రార్థన చేస్తావేమో. ఈ ఉదయకాలం దేవునితో చెప్పు, ప్రభా ఇక నుండి నా ప్రార్థన నమ్మకమైన ప్రార్థన, విశ్వాసముతో కూడిన ప్రార్థన, నీ హృదయాన్ని కదిలించేటువంటి ప్రార్థన నా నోటి వెంట వచ్చున్నట్లు నీకు అంగీకారంగా ఉండాలి నాయన నా ప్రార్థనని చెప్పు. ప్రార్థన చెప్పు. ప్రభువారి వైపు చూడు. వాక్యం సమూయేలు భక్తుడు ఏ రీతిగా అయితే తన ప్రజల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన విన్నారు. ఈ ఉదయకాలం దేవుడి సన్నిధిలో నీ కొరకు మీ సేవకుడు విజ్ఞాపన చేస్తూ ఉండగా మీ బంధకములు తెగిపడి మీ చీకటి కార్యములు తొలగిపోయి ఆ ప్రార్థన ద్వారా దేవుడు మీకు జయమును అనుగ్రహించును గాక. చెప్తావా ప్రభుతో? ఒక్కసారి చెప్పయ్యా, ఇన్ని నాళ్ళుగా నేను నమ్మకం ఉంచలేదేమో నాయన. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నమ్మిక ఉంచారు, మా సేవకుడు మా కొరకు ప్రార్థన చేస్తే మేము బాగుపడతామని. మా సేవకుడు మా కొరకు దేవునికి మొరపెడితే మేము బాగుపడతాం, మాకు జయం వస్తుందని నమ్మారు. అనేక సార్లు నేను నమ్మలేదేమో నాయనా. నీ సేవకుడు నా కొరకు ప్రార్థిస్తున్నాడని, ఆ ప్రార్థన మీరు వింటారని, ఆ ప్రార్థన కార్యము చేస్తుందని, అది నా జీవితంలో ఫలిస్తుందని నేను నమ్మలేదేమో ప్రభువా, అందుకు క్షమించు నాయన అని చెప్పు. చెప్పు ప్రభుతో చెప్పు, నేను నమ్ముతున్నాను నాయన ఈరోజు అని చెప్పు. సమూయేలు ప్రార్థన నెరవేరుతుందని, సమూయేలు ప్రార్థన మీరు వింటారని ఇశ్రాయేలు ప్రజలు నమ్మినట్లుగా నేను కూడా నమ్ముతున్నాను నాయనా. నా సేవకుడు మా కొరకు ప్రార్థిస్తున్నాడని, మా సేవకుడు నా పక్షాన నీ సన్నిధిలో నీ పాదములు పట్టుకొని విజ్ఞాపన చేస్తున్నారని, ఆ ప్రార్థన మీరు వింటున్నారని, ఆ ప్రార్థన నా జీవితంలో నెరవేర్పు జరుగుతుందని ఆనాడు శిష్యులైన వారికి ఆయన ప్రార్థన చేయటం నేర్పించారు. ఈ ఉదయకాలం మనతో కూడా ప్రభు మాట్లాడారు. ఏ రీతిగా ఆయన సన్నిధిలో ప్రార్థించారు, ఏ రీతిగా ఆయన సన్నిధిలో మొరపెట్టారు, ఏ రీతిగా విశ్వాసముతో అడిగితే ఆయన హృదయము కదిలించబడి నీ పట్ల ఆయన కృప చూపుతారు. ఒక్కసారి చెప్తావా ప్రభుతో? అయ్యా నా ప్రార్థన నీ సన్నిధిలోనికి చేరాలి నాయనా. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనలపై నీ కన్నులున్నాయని, నీ చెవులు వింటున్నాయని నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడావు ప్రభా అని చెప్పు. ప్రభుతో చెప్పు, ప్రభుతో చెప్పు. మౌనంగా ఉండొద్దు. నా ప్రార్థన నీ సన్నిధికి చేరాలి ప్రభువా, నా విజ్ఞాపన నీ సన్నిధికి చేరాలి నాయనా. మీకు స్తోత్రం తండ్రి. మీరు మాకు ఇచ్చిన దైవ సేవకులు అయ్యగారు నమ్మగారిని మీరు దీవించండి, పిల్లల్ని దీవించండి, ఈ పరిచర్యను మరింతగా ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళండి నాయన. ఇంకా బలంగా మీరు సేవలు వాడుకునండి. ఆరోగ్యాన్నిచ్చి సమాధానము సంతోషమును అయ్యా మీరు అనుగ్రహించండి. పరిచర్య కావలసిన ధన సమృద్ధిని అనుగ్రహించండి దేవా. మీకు స్తోత్రములు, స్తోత్రములు. కృప చూపించండి ఆయన అడుగుదాం. దయగల తండ్రి మీకు స్తోత్రములు. బిడ్డలను ఆశీర్వదించి దీవించి బలపరచమని, కృప చూపమని యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి.